అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన సహోదరు శాంసన్ కూడా మరి ఒకసారి వందనాలు. మరి కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటాం. అయితే ఈరోజు వాక్య భాగం ఏమిటి అని అంటే, సత్యం అంటే ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకుందామండి. సత్యం అంటే ఏంటి అనే విషయం మీకు ఎవరికైనా తెలిసినట్లయితే చెప్పండి. సత్యం అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? నిజం, అంతే. సత్యం అంటే మన బైబిలికల్గా చెప్పుకోవాలంటే కనుక సత్యం అంటే వాక్యం, నీ వాక్యమే సత్యము అని చెప్పేసి యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో తెలియపరుస్తుంది. 17వ అధ్యాయము 17వ వచనంలో తెలియపరుస్తున్నారు అన్నమాట. సత్యం అంటే ఏంటి? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటున్నారు ఇక్కడ ఈ యోహాను సువార్తలో. నీ వాక్యమే సత్యం అని అంటున్నారు. అయితే అది బైబిల్ పరంగా చూసుకున్నట్లయితే, మనం బహిర్గతంగా లేదంటే ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే సత్యం అంటే యథార్థమైనది అని, సత్యం అంటే నిజము అని, లేదంటే సత్యం అంటే వాస్తవం అనేటటువంటి విషయాలు మనకి ఈ లోకానుసారంగా మనకి తెలిసిన నానార్థాలు, అంటే పర్యాయ పదాలు సత్యానికి. సో ఇక్కడ సత్యం అంటే సంపూర్ణమైనది, మార్పు లేనిది, స్థిరమైనదిగా కూడా చెప్పుకోవచ్చు అనమాట సత్యం అంటే. అయితే మనం ఈ యొక్క సత్యం అనేది మన అభిప్రాయాల మీద అయితే ఆధారపడి ఉండదు, కానీ గ్రంథాన్ని అనుసరించి చూసుకున్నట్లయితే సత్యం అంటే ఏంటో అనే విషయం మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ యొక్క దేవుని శాశ్వతమైన వాక్యం నుంచి సత్యం అనేది వస్తుందని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. సో సత్యాన్ని తెలుసుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే పాపాల నుండి విముక్తి జరుగుతుంది. సత్యాన్ని మనం బాగా పరిశీలించి తెలుసుకోవడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి మనకి విముక్తి కలుగుతుందంట. సో అంత మాత్రం కాకుండా సత్యం ఇంకేం చేస్తుందనంటే చక్కని మార్గాన్ని ఏర్పరుస్తుందంట. చూడండి, సత్యం అంట చక్కని మార్గాన్ని, మన యొక్క చక్కని జీవిత మార్గాన్ని ఏర్పరుస్తుందని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. క్షమించండి బ్రదర్, 3వ అధ్యాయము 3 నుంచి చదవండి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అంటున్నారు అనమాట. ఇక్కడ సత్యం అంటే మన కంఠభూషణముగా ధరించుకోవాలని చెప్తున్నాడు. ఆ యొక్క సత్యం అనే పదాన్ని, ఆ సత్యమైన క్రియని, ఆ సత్యమైన పనినంట మన హృదయమున మెత్తని పలకల మీద రాసుకోవాలంట. చూడండి, అంటే మన హృదయం మీద వ్రాసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నారు. చదవండి ఇంకా. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకుంటావంట. చూడండి, అయితే ఇక్కడ ఏమంటుందంటే ఈ సత్యం అంట చక్కగా నువ్వు మంచిగా బ్రతకడానికి, మంచివాడుగా అని అనిపించుకోవడానికి నీకు సహాయపడుతుందని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంత మాత్రం కాకుండా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచాలి అని అంటున్నారు. నీ యొక్క స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ యొక్క పూర్ణ హృదయముతోని, నీ యొక్క పూర్ణ మనసుతోని యెహోవా యందు నమ్మిక ఉంచు అని అంటుంది. అలాగే ఉంచినట్లయితే కనుక ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చెప్పండి, చదవండి.
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనునంట. అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేస్తాడంట. చూడండి, నువ్వు ఒకవేళ సత్యం అనేటటువంటి ఒక గుణాన్ని నువ్వు కంఠభూషణంగా ధరించుకొని ఆయన యందు నమ్మిక ఉంచి నువ్వు ముందుకి నీ యొక్క జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయన ఏం చేస్తున్నాను అని అంటున్నారంటే, నీ ప్రవర్తన ఎంతంతటిని ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తారంట. చూడండి, నీ యొక్క మార్గాల్ని మంచి మార్గాలుగా మారుస్తాను అంటున్నాడు. నీ యొక్క త్రోవల్ని సరళం అంటే నీ యొక్క త్రోవల్ని చక్కపరుస్తానని అంటున్నాడు ప్రభు అయిన తండ్రి నీ యెహోవా. సో అందు గురించి సత్యం ఏం చేస్తుందంటే చక్కని మార్గాన్ని ఏర్పరుస్తుందని చెప్పేసి ఈ లేఖన భాగంలో తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా ఈ సత్యము వలనంట మనకి విశ్వాసం కూడా వస్తుందంట. ఈ సత్యము మనకి విశ్వాసాన్ని ఇస్తుందంట. తెలియపరుస్తున్న రోమిలు రాసిన పత్రికలోని 10వ అధ్యాయంలో తెలియపరుస్తున్నారు అన్నమాట. 10వ అధ్యాయము 17వ వచనంలో తెలియపరుస్తున్నారండి మాట. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అంటే ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. దేన్ని వినటం వల్ల అంటే ఈ సత్యం అనే వాక్యాన్ని వినటం వల్ల నీకు విశ్వాసం కలుగుతుంది. అంటే ఇక్కడ సత్యం మనకి ఇంకొకటి ఏమి ఇస్తుందంటే విశ్వాసాన్ని ఇస్తుంది. మొదట నీ యొక్క మార్గాన్ని నీ యొక్క త్రోవల్ని సరళం చేస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క సత్యం అంటే నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. అంత మాత్రం కాకుండా ఈ సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ప్రభు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నారు. అంటే ఈ యొక్క సత్యాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు నిత్య జీవితాన్ని పొందుతావని ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట మనకి. అంటే యోహాను సువార్త 14:6 తెలియజేస్తున్నాడు, యేసు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారాను తప్ప మరి ఎవరి ద్వారాను కూడా తండ్రి యొద్దకు చేరలేరు అని చెప్తుంది అనమాట. అంటే నువ్వు ఇక్కడ సత్యాన్ని నువ్వు పరిశీలించి సత్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకున్నట్లయితే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తావు. అది కూడా ఎందుకు వెళ్ళదు, అతని ద్వారా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వెళ్తావని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి అనమాట. సో ఆ విధంగా మనం సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనం సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. అయితే ఇక్కడ మన చిన్న గమనిక ఏంటంటే చిన్న పరిశీలన చేయాలి. మనకి కనబడేదంతా సత్యం కాకపోవచ్చు, మనకి వినబడేదంతా సత్యం కాకపోవచ్చు, మనం మాట్లాడేదంతా సత్యం కాకపోవచ్చు. సో మనకు కనబడేది సత్యమో కాదో మనం పరిశీలించి తెలుసుకోవాలి. మనకి వినబడేది సత్యమో కాదో మనం దాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనం మాట్లాడేది సత్యమో కాదో మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలంట. అలా చేసుకున్నట్లయితేనే నువ్వు సత్యం తెలుసుకోవడానికి కానీ నువ్వు సత్య మార్గంలో నడవడానికి కానీ నీకు ఒక ఆస్కారం ఉంటుంది. సామెతలతో తెలియపరుస్తున్నారు ఆ మాట. సామెతల గ్రంథము 14వ అధ్యాయంలోని 14వ అధ్యాయము 12-13 వచనాలు. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదంట. చూడండి, ఈ దినాన ఎంతమంది దగ్గర ఇది సరైన మార్గం అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈ దినాన చూడండి, మన యొక్క స్థితిగతులు ఎలాగున్నా కూడా ఇప్పుడు మనం ఎన్నో యూట్యూబ్లో చూస్తుంటాం, ఎన్నో గొప్ప సభలు చూస్తుంటాం. అవన్నీ ఇగో ఇలా కనబడుతున్నాయంట. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. వాడి దగ్గర సరైన మార్గం అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటది. కానీ అయితే తుదకు అది మరణములోనికి త్రోవ తీస్తుందంట. చూడండి ఎంత చక్కని వివరణ ఇచ్చాడు ఇక్కడ. అంటే మనకు అనిపిస్తుంది అగో దూరపు కొండలు నునుపు, అదిగో అక్కడ జనాలు చాలా మంది వస్తున్నారు, అగో అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అదిగో అక్కడ మంచి క్రియలు జరుగుతున్నాయని. కానీ అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణంలోకి తీసుకెళ్తుందంట. మరణంలోకి తీసుకెళ్తుంది మనల్ని. సో మనం మరణించడానికి మరణం అంటే ఈ భౌతికపరమైన మరణం కాదండి, దయచేసి గమనించాలి. నువ్వు చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళి నిత్యగ్నిలో మండు గుండంలో ఉంటావు చూడు, అది మరణం అంటే. ఆ మరణంలోకి తీసుకెళ్తుందంట నిన్ను. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. చక్కని మార్గం అని అనిపిస్తుంది. అమ్మో బోల్డ్ మంది వచ్చేస్తున్నారు, అమ్మో స్వస్థత క్రియలు జరిగిపోతున్నాయి, అమ్మో ఎన్నో గొప్ప క్రియలు జరిగిపోతున్నాయి, ఆ యొక్క వ్యక్తి ఎంతో స్వస్థత వరం కలవారని చెప్పి ఎన్నో గొప్ప మహా మార్గాలు కనబడుతూ ఉంటాయి. కానీ అది మాత్రం నిన్ను తుదకు అది మరణంలోకి త్రోవ తీయను అంటున్నాడు. చూడండి మరొక మాట చదవండి కింద.
ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. చూడండి, ఒకడు ఒకవేళ మనసులో బాధ పెట్టుకొని వాడు నవ్వుచున్నాడు అని అంటే వాడిని చూసి మనం అనుకుంటాం, అబ్బా వీడు చాలా సంతోషంగా ఉన్నాడే అని అనుకుంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, సంతోషము తుదకు వ్యసనం అవుతుంది అంట. చూడండి, అందుకే మనం ఏం చేయాలంటే, మనం సత్యంలో ఉన్నామా లేదా, మనం సత్య మార్గాన్ని అనుసరిస్తున్నామా లేదా, లేదంటే సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా లేదా, మనం ఏం చేయాలంటే పరిశీలించాలి. విన్నది మొత్తం సత్యం కాదు, చూసింది మొత్తం సత్యం కాదు, మనం మాట్లాడుతుంది మొత్తం సత్యం కాదు, లేదంటే చెప్పుడు మాటలు సత్యం కాదు. సత్యము ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గమనించి గ్రహించి ఆ సత్య మార్గంలో నడిచినట్లయితే మాత్రమే మనకి నిత్య జీవం ఉంటుందని చెప్పేసి మనకి లేఖల భాగాల ప్రకారం తెలుసుకోవచ్చు అనమాట. చూద్దాం ఇప్పుడు మనం సత్యం అంటే ఏంటో చూద్దాం. పరిశీలన చేయకపోవడం వల్ల అసత్యాన్ని సత్యంగా అంగీకరించేటటువంటి సందర్భం ఉంటుందంట. మనం పరిశీలించకపోతే, మనం క్షుణ్ణంగా దాన్ని పరిశీలించకపోతే అసత్యాన్ని సత్యం అనుకుంటాం మనం. సో మనం దాన్ని పరిశీలించాలి. ఈ దినాన్ని మనం దాన్ని పరిశీలించే విధంగా మనం ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఆది కాండంలో తెలియపరుస్తున్నారు ఒక మాట. ఇవన్నీ తెలిసిన మాటలే, జస్ట్ మీకు వివరిస్తాను ఒకసారి. ఆది కాండము 37వ అధ్యాయము 31 నుంచి చదవండి. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. ఇక్కడ జరిగిన కాంటెక్స్ట్ చెప్తున్నాను. యోసేపుని అమ్మేస్తారు. అమ్మేసి తన తండ్రిని మోసం చేయడానికో మరి ఎందుకో మరి వాళ్ళు తప్పించుకోవడానికో తన యొక్క అంగీని రక్తంలో ముంచి దాన్ని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు తండ్రి పలుకుతున్న మాటలు చూడండి, గుర్తుపట్టమని చెప్తారు వాళ్ళు. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము వాణ్ణి తినివేసెను, యోసేపుని నిత్యంగా చేల్చబడిను అన్నాడంట. ఎవరు? యాకోబు వాళ్ళ కుమారులతో, వాళ్ళ మిగతా కుమారులతో అన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు యోసేపుని చంపేసింది మృగం అని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్పారా? లేదంటే యోసేపుని ఇంకేదేదో చేసిందని చెప్పి వాళ్ళ కుమారులు యాకోబుకి ఏమైనా చెప్పారా? ఇక్కడ యాకోబే కన్క్లూడ్ అయ్యాడు. ఏమనంటే, అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నాదే, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము వాణ్ణి తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేల్చబడిను అని చెప్పేసి యాకోబు ఈ యొక్క సంగతిని పరిశీలించకుండా తనంతట తానే కన్క్లూడ్ అయిపోయాడంట. వాళ్ళు చెప్పింది అసత్యము, వాళ్ళు ఒక కట్టుకథ చెప్పారు. ఆ కట్టుకథని అనుసరించి యాకోబు ఏం చేశాడంటే, ఇది నిజమా కాదా, సత్యమా అసత్యమా అనేటటువంటి పరిశీలన చేయకుండా నా కుమారుడు ఆ మృగం చేత చేర్చబడ్డాడే అని చెప్పేసి యాకోబు కన్క్లూడ్ అయిపోయాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మృగం చేత చేర్చబడిన చొక్కాయికును లేదంటే రక్తంలో ఉంచబడిన చొక్కాయికి ఎంత తేడా ఉంటుందండి? ఎంత తేడా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనకు బండి యాక్సిడెంట్ అయింది, మనం ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటే అక్కడనే రబ్స్ అయింది అనుకోండి, అది చిరిగినట్టు ఎలా ఉంటది? దానికి దీనికి ఎంత తేడా? నీ అంతటి నువ్వు చెప్పుతే ఎలాగుంటది? రోడ్ మీద పడిపోయి చిరిగితే ఎలా ఉంటది? ఎంత వ్యత్యాసం ఉంటది? ఇక్కడ యాకోబు ఆ వ్యత్యాసాన్ని పరిశీలించలేదు. యాకోబు సత్యాన్ని పరిశీలించలేదు. అందుకే అసత్యాన్ని సత్యంగా నా కుమారుడు మృగం చేత చీల్చబడ్డాడు అని చెప్పేసి తానంతటి తాను అనుకున్నాడు అనమాట. సో ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే, ఈ సత్యవాక్యాన్ని, ఎవరైనా చెప్తున్న వాక్యాన్ని ఆ గ్రంథంలో వాళ్ళకు ఉందో లేదో అని చెప్పి మనం పరిశీలన చేయాలి. సో అలా పరిశీలన చేసినట్లయితే కనుక నువ్వు సత్య మార్గంలో నడిచిన వాడు అవుతావు. లేదంటే అసత్యాన్ని కూడా సత్యం అనుకొని ఆ మాయలో పడేటటువంటి సందర్భము సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనమాట. సో మనం ఏం చేయాలంటే, ఆ దినాన ఆ విధంగా ఆయన ఏ విధంగా అయితే పరిశీలన చేయలేదో ఆ విధంగా మనం ఈ దినాన్ని చేయకుండా ఉండకూడదు.
మనం అందరం చదువుకున్నాము, మనం అందరం గొప్ప స్థితిలో ఉన్నాము, మనకందరికి చదవడం బాగా వచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎంతో సోషల్ మీడియా కానీ గూగుల్లో కానీ ఎన్నో రకాల సదుపాయాలు మనకు ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే సత్య మార్గాన్ని అనుసరించాలి. అసత్యాన్ని ఒకవేళ మనం అసత్యంలో ఉంటే మనం దాన్ని పరిశీలించాలి. ఇది నిజంగా సత్యమా లేకపోతే అసత్యం అని చెప్పి పరిశీలించి సత్య మార్గంలోకి రావాలన్నమాట. సో మనం సత్య మార్గంలోకి రావాలంటే మొదట ఏం చేయాలంటే మనం పరిశీలన చేయాలి. మనం విన్నది నిజమా కాదా, మనం విన్నది గ్రంథంలో ఉందా లేదా, దాన్ని పరిశీలన చేసి సత్యాన్ని గ్రహించాలన్నమాట. సో అప్పుడు నువ్వు సత్యంలో ఉన్నవాడు అవుతావు అని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా మరొక విషయం ఏంటంటే మనం అనుకున్నదంతా కూడా సత్యం కాకపోవచ్చు. మనం అనుకుంటాం, ఓహో ఇక్కడ ఎలా ఉంది, బాగుంది, వర్షిప్ బాగుంది, పరిశుద్ధాత్ముడు వాళ్తున్నాడు, ఓహో ఇక్కడ వర్షిప్ చాలా బాగుంది, పాటలు బాగా పాడుతున్నారు, ఓహో ఇక్కడ బాగుంది, సంగీత వాయిద్యాలతో చాలా బాగా చేస్తున్నారని మనం అనుకుంటాం. అది సత్యం కాకపోవచ్చు. దాన్ని కూడా మనం గమనించాలి. మనం అదే సత్యం అనుకుని మనం అందరం మునిగి తేలేం అనుకోండి, మనకి మరణం తథ్యమన్నమాట. అంటే మనం నిత్య జీవం పొందాలి అని అంటే, మనం పరలోక రాజ్యంలో చేరాలి అని అంటే, మనం ప్రభు కుడిపక్క వారుగా ఉండాలి అని అంటే మనం సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని పరిశీలించాలి. మనం అనుకున్నదంతా కూడా సత్యం కాదు తెలియపరుస్తున్నాడు ఇక్కడ. ఆదికాండము 45:26 తెలియపరుస్తున్నారు మాట. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్యుడాయను. చూడండి, వాళ్ళు అనుకుంటున్నారు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశం అంతటిని ఏలుతున్నాడు అని చెప్పి తన తండ్రికి చెప్పాడు. వాళ్ళు అనుకున్నాడు కదని చెప్పేసి ఇతను కూడా దాన్ని నమ్మేశాడు అనుకోండి, ఏమవుతుంది? అసత్యంలో ఉన్నవాడు అవుతాడేమో ఒకవేళ. అందుకే ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే దాన్ని చూసిన తర్వాత అతను కన్క్లూడ్ అయ్యాడు అనమాట. సో ఇలాగా మనం అనుకున్నదంతా కూడా, మనం ఏదైతే అనుకుంటామో అదంతా కూడా సత్యం కాకపోవచ్చు, లేదంటే అసత్యాన్ని మనం ఊహించకుండా, మనం అనుకోకుండా మనం సత్యాన్ని అసత్యంగా ఊహించుకోవచ్చు. సో ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం ఏం చేయాలంటే మనం పసిగట్టాలి. ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం ఏం చేయాలంటే పరిశీలించాలి. అప్పుడు ఏది అసత్యమో ఏది సత్యమో అనేటటువంటి సందర్భం మనకి, అటువంటి ఒక నిర్ణయం మనకి ఏర్పడుతుంది. సో అందుకే మనం ఏం చేయాలంటే, మనం అనుకున్నది ప్రతిదీ కూడా సత్యము కాకపోవచ్చు. సో మనం ఏం చేయాలంటే దాన్ని పరిశీలించి మనం పరిశీలించి దాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. ఇదే ఉదయం 27 తెలియపరుస్తున్నాయి. చూడండి 27 వచ్చింది అప్పుడే కంటిన్యూషన్. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు ఎక్కించుకొని పోవుటకు యోసేపును పంపబడిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లిందంట. చూడండి, అంటే షాక్ లోకి వెళ్ళిపోయాడంట యోసేపుని చూసి. ఈ యాకోబు యోసేపుని చూసి షాక్ లోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కూడా అతను నమ్మలేదు. ఎప్పుడైతే యాకోబు యోసేపు పంపించిన బండ్లను వాటిని అన్నిటిని ఎప్పుడైతే చూసి తన దగ్గరికి వెళ్ళాడో యాకోబు ప్రాణం అంటే తెప్పరిల్లిందంట. అంటే షాక్ లోంచి కోలుకున్నాడు అనమాట. అంటే సడన్ గా సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే, మనం అనుకున్నది అంతా కూడా సత్యం కాకపోవచ్చు, జాగ్రత్తగా పరిశీలించాలని చెప్పి తెలియపరుస్తున్నాను మీకు ఇది నాన్న. సో మనం వాటిని పరిశీలించి మనం వాటిని అనుసరించాలని చెప్పి మీకు తెలియపరుస్తున్నాను. అంత మాత్రం కాకుండా యోచించింది మొత్తం కూడా సత్యం కాకపోవచ్చు. ఆలోచించింది మనం ఆలోచించుకుంటూ ఉంటాం అనమాట. ఆ ఆలోచన సత్యం కాకపోవచ్చు. అది సత్యమో అసత్యమో తెలియాలంటే గ్రంథాన్ని పరిశీలించాలి. ఈ దినాన నిత్య జీవం పొందాలని మనం ప్రాకులాడుతున్నాం కదా, ఈ దినాన పరలోక రాజ్యం కైవసం చేసుకోవాలని మనం ఎంతో ప్రయత్నిస్తున్నాం కదా, ఎంతో ప్రయాసపడుతున్నాం కదా. మరి నీకు ఆ పరలోక రాజ్యం కావాలి అంటే నువ్వు సత్య మార్గంలో నడవాలి కదా. మరి సత్య మార్గంలో నడవాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో పరిశీలించాలి కదా.
సో ఆ పరిశీలించాలంటే గ్రంథాన్ని పెట్టి మనం అవతల చెప్తున్న వాక్యాన్ని మనం చూస్తూ చదువుతూ పరిశీలిస్తూ ఓకే ఈ సహోదరుడు చెప్పిన కరెక్టే ఉంది, ఈ సహోదరుడు చెప్పిన కరెక్టే ఉంది, ఈ సహోదరుడు చిన్న తేడాగా చెప్తున్నాడు, ఇది మనం అనుసరిస్తే మనం నరకానికి వెళ్తాము, ఈ సహోదరుడు కూడా తేడా చెప్తున్నాడు, ఇది అనుసరిస్తే మనం నరకానికి వెళ్తాము, మనకు కావాల్సిన సత్య మార్గము సత్యవాక్యము అది ఎక్కడుందో మనం దానికోసం ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ వెతుకులాడుతూ అక్కడికి వెళ్ళి మనం చేరుకోవాలి. ఇంక వేరే ఆప్షన్ లేదండి, వేరే ఆప్షన్ లేదు. మనం అనుకుంటాం అప్పటి కాలంలో రాశారు కదా, ఇప్పటి కాలానికి ఇది మనం అనుకరించుకుని కొద్దిగా డెవలప్ చేద్దాం అనుకోవడానికి నువ్వెవరు? ఈ గ్రంథాన్ని ఇన్ని సంవత్సరాలు బట్టి తీసేద్దామని ప్రయత్నం చేసిన ప్రజలే ఏమీ చేయలేకపోయారు, దీన్ని మారుద్దామని ప్రయత్నించిన ప్రజలే ఏమీ చేయలేకపోయారు, దీంట్లో ఎంతో యాడ్ చేద్దామని ఎంతో తీసేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఏమీ చేయలేకపోయారండి. అదంతా దేవుని యొక్క చిత్తం అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఈ గ్రంథమే మనకి స్ట్రైట్ ఫార్వర్డ్, ఈ గ్రంథమే మనకు రూల్ బుక్. దీన్ని దాటి మనం ఒక పొల్లు కలిపిన ఒక పొల్లు తీసినా కూడా మనం శిక్ష అర్హులు అవుతాం అని చెప్పేసి మీకు లేఖన భాగాల ప్రకారం తెలియపరుస్తున్నాం. అంత మాత్రం కాకుండా ఈ ఆలోచించిందంతా కూడా సత్యం కాకపోవచ్చు, యోచించిందంతా కూడా సత్యం కాకపోవచ్చు అని లేఖన భాగాలు తెలియపరుస్తుంది. చూడండి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుంచి చదవండి బ్రదర్. లేవీకి ముని మనవడును కహాతుకు మనవడును ఇస్సారు కుమారుడునగు కోరాహు రూబేనియాలో ఏలియాయాబు కుమారులైన దాతాను అభిరాములను ఫేలేతు కుమారుడైన ఓనును వాళ్ళందరూ కలిసి అంట ఆలోచించుకున్నారంట. చూడండి ఏమని ఆలోచించుకున్నారంటే నెక్స్ట్ ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచిరంట. చూడండి ఇక్కడ ఈయన కొరాహు రుబేనియాలు ఏలియా కుమారులైన దాతాను అభిరాములంట మోషేకి విరోధంగా కొంతమంది జనాల్ని పోగు చేసుకున్నారంట, తెలియపరుస్తున్నారు ఇక్కడ. దాతాను అభిరాము ఫేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, అంటే వీళ్ళందరూ ఆలోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడ్డారంట. వీళ్ళు యోచించుకొని మీరేనా యాజకత్వం చేసేది, మేము చేయలేమా, మీరేనా లీడర్లో, మేము కాదు అని చెప్పేసి వీళ్ళందరూ ఒక పోగు చేసుకొని వాళ్ళందరూ ఆలోచించుకున్నారంట, అంటే యోచించుకున్నారంట. అది సత్యమా? అది దేవుడు చెప్పిన విధంగా నడిచే విధానమా? కాదు. వాళ్ళందరూ అసత్యంలో ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచన కలిగి ఉన్నారు. నేను కూడా లీడర్ని అవుతాను, నేను కూడా యాజకుని అవుతాను, నేను కూడా ప్రధాన యాజకుని అవుతానని చెప్పి వీళ్ళందరూ పోగు చేసుకొని అహరోను మీద మోషే మీద వీళ్ళందరూ ఏం చేయాలంటే తిరగబడ్డానికి ప్రయత్నించారనమాట. కానీ అది అసత్యము, దేవునికి విరుద్ధం అని చెప్పేసి మనం గ్రహించాలి. ఇక్కడ మిగతా వాక్యం కూడా చదువుకున్నట్లు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారంటే భూమి 2గా చీలిపోయి అందులో సమాధి చేయబడ్డారనమాట. ఎవరైతే పోగు చేసుకున్నారో, ఎవరైతే ఇలాగ అతని మీద కుట్రలు పన్నారో, సో వాళ్ళందరిని కూడా భూమి అంట 2గా చీలిపోయి మృంగేసిందట వాళ్ళని. సో వాళ్ళు అసత్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలా జరిగిందనమాట. సో మనం కూడా అసత్యంలో ఉంటే మనకి ఇంకేం జరుగుతుంది? ఈ యొక్క దినాన ఇప్పుడు ఉన్న ప్రత్యక్షంగా మనకైతే శిక్షలు రాకపోవచ్చు, కానీ రేపు రోజున రావచ్చు. సో అందు గురించి మనం ఏం చేయాలంటే మనం ఆలోచించింది సత్యమా అసత్యమా మనం పరిశీలించాలి. యోచించిందంతా కూడా సత్యం కాదు, నువ్వు ఆలోచించిందంతా సత్యం కాదు. ఒకవేళ నీ ఆలోచన విధానం తప్పుగా ఉంటే దాన్ని మార్చుకొని సత్య మార్గంలోకి రా అని చెప్పేసి లేఖన భాగాల ప్రకారం తెలియపరుస్తుంది అనమాట. అంత మాత్రమే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నట్లయితే మనకి అందరికి తెలిసిందే, యోనా 1వ అధ్యాయము 1-3 చూసుకున్నట్లయితే కూడా మాట తెలియపరుస్తుంది. యోనా ఏం చేశారంటే మనకందరికి తెలిసిందే ఆ స్టోరీ, చిన్నపిల్లలందరూ కూడా చెప్పేస్తారు. 1వ అధ్యాయం 1-3 చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించు.
అని చెప్పేసి యోనాకి తండ్రి అని యెహోవా దేవుడు ప్రత్యక్షమై చెప్పిన సందర్భం ఇది. అయితే యోనా ఏం చేశాడంటే, దేవుడు ఒకటి చెప్తే ఇతను ఒకటి ఆలోచించాడు, దేవుడు ఒకటి చేయమని చెప్తే ఇతను ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. సో ఆ ఆలోచన కలిగింది సత్యమా అసత్యమేనంటే, దేవుడికి విరుద్ధంగా నువ్వేం చేసినా కూడా అది అసత్యం కిందే పరిగణించబడుతుంది. ఇక్కడ దేవుడు యోనాకి ఎక్కడికి, నినేవే పట్టణానికి వెళ్ళమంటే ఆయన వాడెక్కి తర్షీదు పట్టణానికి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడనంటే, యోనా ఒకటి ఆలోచించుకున్నాడు, ఈ నినేవే పట్టణస్తులు దేవుడి దృష్టికి ఎంతో పాపం చేస్తున్నారు, వాళ్ళని కాపాడేదేంటి అని చెప్పేసి దేవుడికి ఎదురు తిరిగి ఆయన ఏం చేస్తాడంటే వేరే వాడెక్కి ఎక్కడికో తర్షీదు పట్టణానికి వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే ఈయన యోచించాడు. ఆయన యోచించింది సత్యం అంటే కాదు. మనం ఏం చేయాలంటే మనం ఆలోచించేది కూడా సత్య మార్గంలో ఆలోచించాలి. గ్రంథాన్ని పరిశీలిస్తూ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు మనం అనుసరిస్తున్నామా, లేదంటే గ్రంథంలో ఉన్నది ఉన్నట్టు మనం చేస్తున్నామా లేదని చెప్పి మనం ఆలోచించాలి. అంతేగాని చప్పట్లు కొడితే మనకు బాగానే చేస్తాం కదా దేవుడికి, మరి ఎక్కువ మేలు చేస్తాం కదా అనేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అది కాదండి ఇక్కడ తెలియపరుస్తాడు అపుస్తుల్లో, మనుషుల చేతులతో సేవించబడేవాడు కాదు నా దేవుడు అని చెప్పేసి. అక్కడ అంత క్లియర్ కట్ గా వాక్యం ఉంటే ఒక సహోదరుడు నాతో డిబేట్ చేశాడు, తప్పేముంది సార్, దేవుడికి మంచి చేస్తున్నట్టే కదంటే, సరే నువ్వు మంచి చెయ్యని చెప్తే నేను ఇంకా అలాగ అతనితో ఈ యొక్క వాక్యం చూపించేసి నేను విడిచిపెట్టాను అనమాట. అంటే మన ఆలోచన, మన యొక్క ఆలోచన విధానం కూడా మనం మార్చుకోవాలి. యోచించేది ప్రతిదీ కూడా సత్యం కాకపోవచ్చు. సత్యవాక్యంలో మనం నడవాలి అని అంటే గ్రంథాన్ని అనుసరించి నడవాల్సిందే. ఇంకొక మాట చూసుకున్నట్లయితే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది సత్యం కాదంట. మనకి ఇష్టం వచ్చినట్టు, మనకి ఎలాగబడితే అలాగా, ఎలాగుంటే అలాగా, దీంతో సంబంధం లేకుండా బాగా చేస్తున్నాం అనే ఊహలో ఇష్టానుసారంగా నడుచుకుంటే అది సత్యం కాదంట. తెలియపరుస్తున్న మాట న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం చివరిదండి, ఇంకా చివరి అధ్యాయము చివరి వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకి రాజు లేడంట. అప్పటి వరకు న్యాయాధిపతులే వాళ్ళు పరిపాలించేవారు. వాళ్ళకి ఏమైనా గొడవ వస్తే న్యాయాధిపతులే తీర్చేవారు. అప్పటికి వాళ్ళకి రాజు లేరు. అప్పుడు రాజు లేని సమయంలో తెలుస్తున్నారు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడంట. చూడండి, రాజు లేడు కదా, మనల్ని పరిపాలించేవాడు లేడు కదా, మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకొచ్చు అని అనుకున్నారు వాళ్ళు. అంటున్నాడు, ఇశ్రాయేలుకు రాజు లేని కాలంలో ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడట, తన ఇష్టానుసారంగా బ్రతికేవాడట. తన ఇష్టానుసారంగా బ్రతికితే అది సత్యం ఎలా అవుతుంది? తన ఇష్టానుసారంగా ఎలా పడతాలుగా ఈ యొక్క చర్చిల్లో కానీ, లేదంటే ఇతర ప్రదేశాల్లో కానీ, ఇక ఓపెన్ మీటింగ్ లో కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది సత్యం ఎలా అవుతుంది? ఈ దినాన చెప్పకూడదు కానీ చాలా సిగ్గుగా అనిపిస్తుందండి. పెద్ద పెద్ద మహాసభల్లోని యువత ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారంటే, అంటే మనకి అది ఎలా ఉంటుందంటే, క్రైస్తవులైన మనకి సిగ్గుచేటుగా అనిపిస్తుంటది. కానీ అక్కడ చేయించేది కానీ, చేసేవారు కానీ, చెందేవారు కానీ వాళ్ళు ఎంతసేపు ధనాపేక్షమే చూస్తున్నారు. కానీ అరే బాబు ఇలా చెయ్యకూడదు, నువ్వు ఈ యొక్క విధానంలో ఉండకూడదు, నువ్వు యవ్వనస్తుడు, నువ్వు పాడైపోతే వాళ్ళు చేయకూడదని చెప్పేవాళ్ళు లేరండి. అందరూ కూడా ధనాపేక్షలోనే ఉంటున్నారు. డబ్బు సంపాదించుకుందాం, వాళ్ళు ఎగిరితే ఎక్కడనే గింతనే మనకెందుకు, మనకు డబ్బు వస్తే చాలు అనేటటువంటి స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉన్నవారే ఈ యొక్క సమాజంలో ఉన్నారు. కానీ అరే బాబు నువ్వు అలా చేయకూడదు, అది సత్యం కాదు, నువ్వు అసత్యంలో నడుస్తున్నావు, నువ్వు దేవుని విరుద్ధంగా నడుస్తున్నావు, దేవుని యొక్క బాటలో నువ్వు నడవట్లేదని చెప్పేవారు కరువు అయిపోయారంట. సో అందుకే మనం ఏం చేయాలంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అది సత్యం కాదని చెప్పేసి మనకి లేఖన భాగాలు తెలియపరుస్తున్నమాట. అంత మాత్రం కాకుండా ఇతరులు చెప్పిన మాటలు విని సత్యం అనుకుంటే పొరపాటే. ఇతరులు చెప్పిన మాటలు విని సత్యం అనుకున్నా కూడా పొరపాటేనంట. చూడండి మరి తెలియపరుస్తున్నాడు 2 సమయంలోని 2 సమయాలు 16:3 తెలియపరుస్తున్నాడు మాట. పదహారవ అధ్యాయము 3వ వచనం 2 సమయాలు. రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాను. రాజు అంటే ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, ఎవరిని? సీబాని అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్నాడు, నీ యజమాని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాను. అందుకు షేబ చిత్తగించము,
ఈ వేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పిస్తారనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని చెప్పాడంట. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే చెప్పుడు మాటలు విన్నాడు. ఇక్కడ సేబా చెప్పాడు మెషిపోబోతు గురించి, సేబా మెషిపోబోతు గురించి చెప్పాడు దావీదుకి. ఏమని చెప్పాడు? నా యజమానుడు ఇశ్రాయేలు రాజ్యం నాకు ఇస్తారనే ఉద్దేశంతో ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మీ దగ్గరికి రాలేదు ఆయన. ఒకవేళ మీ దగ్గరకు వస్తే ఆ రాజ్యం పోతుందేమోనని చెప్తే అక్కడ వెయిట్ చేస్తాడని సేబా అతనికి చెప్పాడు అనమాట దావీదుకి. దావీదు ఏం చేశాడంటే ఆ మాటలు నమ్మేశాడు. ఆ మాటలు గుడ్డిగా నమ్మేశాడు. అందుకే ఇక్కడ చెప్పుడు మాటలు సత్యం కాదు. చెప్పుడు మాటలు వినకూడదు. వాళ్ళు చెప్పారంటే నువ్వు పరిశీలించు, వాళ్ళు చెప్పారంటే నాకు ఎక్కడో చూపించు, వాళ్ళు చెప్పారంటే నాకు ఎక్కడ ఉంది అని చెప్పి మనం ప్రశ్నించాలి. అది సత్యం అంటున్నాడు ఇక్కడ. చూడండి, అప్పుడు ఈ మెషిపోబోతు ఎటువంటి స్థితిలో ఉన్నాడో తెలియపరుస్తున్నాడు ఇక్కడ. 2 సమూయేలు 19వ అధ్యాయము 24-26 తెలియపరుస్తున్నాడు అదే మాట. అంటే బేసిక్ గా మెషిపోబోతు అతనికి చాలా దగ్గర వస్తాడు అనమాట. యోనాతాను కుమారుడు అతను, అంటే తన స్నేహితుడు యోనాతాను యొక్క కుమారుడు మెషిపోబోతు. ఆయన ఏం చేశాడంటే దావీదు విషయంలో చూడండి 19:24-25 మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొన్నట్టుకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు, చూడండి మెఫీబోషెతు ఏం చేశాడు? దావీదు వెళ్ళి మళ్ళీ సుఖంగా తిరిగి వచ్చే నాటి వరకు కూడా చూడండి అతడు కాలు కడుక్కోలేదు, గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుకు కొనకయు ఉండెను. చూడండి, అంటే అటువంటి గొప్ప స్థితిలో ఉన్న మెషిపోబోతు గురించి సేబా చెప్పుడు మాటలు చెప్పాడు దావీదుకి. ఆ మాట చెప్పినప్పుడు దావీదు ఏం చెప్పాడంటే ఇక్కడ తెలియపోతున్నాడు. అతనికి కలిగిందంతయు నీకే ఇచ్చేస్తాను అన్నాడు అనమాట సేబాకి. అంటే ఆఫర్ అనౌన్స్ చేశాడు అనమాట సేబాకి. అంటే ఇక్కడ మనం ఏం గ్రహించాలంటే ఆడెవడో చెప్పిన మాటలు మనం విని మనం సత్యాన్ని అసత్యంగా ప్రకటన చేయకూడదు అనమాట. మనం పరిశీలించాలి. అంటే ఇతరులు చెప్పిన మాటలు సత్యం కాదనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలని చెప్పేసి ఈ లేఖన భాగాలు తెలియపరుస్తుంది. అంత మాత్రం కాకుండా ఊహ అనేది సత్యం కాదు. మనం ఊహించుకుంటాం, మనం ఏదో ట్రాన్స్ లో ఉంటాం, మనం ఏదో మాయలో ఉంటాం. ఆ మాయలో ఉండి అబ్బా ఎంత బాగా చేస్తున్నారో, అబ్బా ఎంత బాగా చెప్తున్నారో, ఎంత బాగా వర్షిప్ చేస్తున్నారు అనేటువంటి ఊహలో మనం ఉంటాం. అది సత్యం కాదండి. దాన్ని కూడా మనం గ్రహించాలి, దాన్ని కూడా మనం పరిశీలించాలి. తెలియపరుస్తున్నాం. చూడండి అపోస్తుల కార్యాల్లోని సమయం అయిపోతుంది, చివరిగా వచ్చాం మనం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 29వ వచనం. యాలయనగా ఎఫీషీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున వీళ్ళందరూ అపోస్తలుడైన పౌలుతో ఇతన్ని చూశారు. ఎవరిని? త్రోఫీమును చూశారన్నమాట. జస్ట్ పట్టణంలో చూశారు అంతే. పట్టణంలో అతనితో కలిసి చూశారు. అయితే ఇక్కడ ఏమంటాడంటే వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చారని ఊహించారు అంతే. కానీ తీసుకెళ్లేదు పౌలు తీసుకెళ్లేదు. బేసిక్ గా మనం కూడా అనుకుంటా నాకు అక్కడ బండి మీద కనబడ్డాడు, డ్యూటీకి వచ్చి ఉంటాడు అని అనుకుంటాం మనం. అంటే జస్ట్ ఊహ, ఇమేజినేషన్ అన్నమాట. మనం నాకు బండి మీద అక్కడ కనబడ్డాడు, డ్యూటీకి వచ్చే ఉంటాడని చెప్పి మనం ఏం చేస్తాం, వచ్చాడని ఫిక్స్ అయిపోతాం. కానీ వాడు ఇక్కడ దిగి ఇంకెక్కడికి వెళ్ళొచ్చు. సో ఆ ఊహలో మనం ఉంటాం. ఆ ఊహ సత్యం కాదంట. అది మనం పరిశీలిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బండి మీద ఇక్కడ వచ్చాడు, ఇక్కడ చూసావు, అది డ్యూటీలో ఉన్నాడో లేదో నువ్వు పరిశీలించాడు, ఉన్నాడని కన్క్లూడ్ చేసుకోవాలి. వాడు వచ్చాడో రాలేదో తెలియకుండా వచ్చాడని చెప్పి నువ్వు ఊహలో బ్రతికేస్తే అది సత్యం కాదనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే మన ఊహ సత్యం కాదు, మన ఆలోచన సత్యం కాదు, మన యొక్క క్రియలు సత్యం కాకపోవచ్చు, చెప్పుడు మాటలు కూడా సత్యం కాకపోవచ్చు. సో వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే పరిశీలించాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా చెడిపోయిన మనసు కూడా సత్యం కాదంట. చెడిపోయిన మనసు నుంచి వచ్చే మాటలు ఎంత ఇంపుగా ఉంటాయంటే, ఎంత గొప్పగా ఉంటాయంటే, ఆహా భలే చెప్పాడు అనుకుంటాం మనం.
అంటే ఈ దినాన మనం చూడొచ్చు. ఇంకా ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయాలకు వచ్చినట్టయితే ఎన్ని కబుర్లు చెప్తారు, సైట్ బాగుంటుంది సార్, అది సార్ ఇది సార్ అంటే డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ మాటలు బేసిక్గా వాళ్ళు చెడిపోయి ఉంటారు, కానీ వాళ్ళ మాటలు చాలా ఇంపుగా ఉంటాయి అన్నమాట. సో అందుకే చెడిపోయిన మనసు సత్యం కాదని చెప్పేసి 1 తిమోతిలో తెలియపరుస్తున్నాడు మాట. 1 తిమోతి 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చూడండి, అంటే చెడిపోయిన మనసు అంట, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకునేటటువంటి స్థితిలో ఉన్నారంట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చెడిపోయిన మనసు సత్యం కాదని మనం గ్రహించాలి, సత్యం కాదని చెప్పి మనం పరిగణించాలి. అంత మాత్రం కాకుండా కొన్ని విషయాల్లో మనకు మనమే గొప్ప, దేవుని విషయంలో మనకు మనమే దేవుని విషయంలో గొప్పవారు అనుకుంటామంట. అది కూడా సత్యం కాదు, అది కూడా ఎంత మాత్రం కూడా సత్యం కాదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే గారడి సీమోన్ ఎన్ని మ్యాజిక్లు చేస్తాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడు, ఎన్ని గొప్పలు చేస్తాడు. అతడే తర్వాత కంక్లూడ్ అవుతాడు, అదే నేను చేసింది సత్యంగా. చూద్దాం, ఒక వచనం కూడా చూసేద్దాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకున్నట్లయితే తెలియపోస్తుంది అనమాట. 8వ అధ్యాయము 9-10 వచనాలు. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడి చేయొచ్చు, తానెవడో గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి నొందించుచుండెను. అంటే వాళ్ళని సర్ప్రైజ్ చేస్తూ ఉండేవాడు అనమాట, వాడే గొప్పవాడని చెప్పి. ఆ తర్వాత వాడికి తెలుస్తుంది నేను గొప్పవాడిని కాదు, నాకన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడని చెప్పేసి తెలుస్తుంది. 17 వచనం చదివండి. అప్పుడు 17 వచనం చదివండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడే అని అడిగాడంట గారడి సీమోను. అంటే వాడు చేసిన అద్భుత కార్యాలు సత్యాలు కావు, వాడు విభ్రాంతిని అందించిన, వాడు సర్ప్రైజ్ చేసిన థింగ్స్ సత్యం కాదు అని ఇక్కడ మనకు తెలియపరుస్తుంది అనమాట. అంటే వారు గొప్ప చేసుకుంటారు, నాకు గొప్ప స్వస్థత వరం ఉంది, సో మీరు నా దగ్గరికి రండి అంటే ఇందులో చిన్న లాజిక్ కూడా ప్లే చేస్తారండి. వాళ్ళు వరుసగా 7 మంగళవారాలు నా దగ్గరికి వస్తే నీకు స్వస్థత అని చెప్పి చిన్నది మోసపుచ్చే మాటలు చెప్తూ ఉంటారు. అది అంత మాత్రం కూడా సత్యం కాదని చెప్పి మనకి తెలియపరుస్తుంది అనమాట. అంత మాత్రం కాకుండా 2వ దశలోనికిలోని ఈ యొక్క ఇక్కడ గారడి సీమోని ఏమేమైతే చేశాడో అవన్నీ ఎవరు చేస్తారో ఇక్కడ తెలియపరుస్తుంది అనమాట. 2వ దశలోనిక 2వ అధ్యాయము 11వ వచనము. 2వ దశలోనిక 2వ అధ్యాయము 11వ వచనం. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అని అంటున్నారు అన్నమాట ఇక్కడ మాట. అంటే ఇక్కడ అద్భుత కార్యాలు సాతాను కూడా చేస్తాడు, దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని సాతాను కూడా చేస్తాడు. అదంతా సత్యం కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏం చేయాలంటే సత్యమేదో గ్రహించాలి, సత్యమేదో గ్రహించి సత్య మార్గంలో నువ్వు నేను నడుచుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఉన్నట్లయితే ఈ దినాన మనం అందరం కూడా నిత్య జీవం పొందేటటువంటి అవకాశం ఉంటుందని చూసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అయితే సత్యాన్ని ఎలా ఎరగాలి మనం? ఓకే, ఇప్పుడు ఇవన్నీ సత్యం కాదు సత్యం కాదు సత్యం కాదు అని వచ్చారు. సత్యాన్ని మనం ఎలా ఎరగాలంటే తెలియపరుస్తున్నాయి మాటలు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 160వ వచనం. 160. ఎస్, అది సత్యం. నీ వాక్య సారాంశము సత్యము. ఆ యొక్క వాక్య సారాంశాన్ని నువ్వేం చేయాలంటే పరిశీలించాలంట. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలిచినంట. చూడండి, అదండి ఆ విధంగా మనం సత్యవాక్యాన్ని పరిశీలించాలంట. నీ యొక్క వాక్య సారాంశము సత్యము, నీ యొక్క వాక్య వివరములు సత్యాలు, నీ యొక్క వాక్య వచనాలు సత్యాలు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియబడుతున్నాయి. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే సత్యాన్ని ఎరగాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. మరొక వచనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చూడండి.
16 ఇక్కడ ఏం తెలియపరుస్తున్నంటే యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలంట. నువ్వు సత్యాన్ని ఎరగాలేనంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదవాలి అని ఇక్కడ లేఖన భాగాలు తెలియదు. అందుకని ముందు మాటలు ఏం తెలియజేస్తున్నారంటే ఈ యొక్క సృష్టి గురించి కానీ మొత్తం అంతా ఇక్కడ చెప్పబడుతుంది 34వ వచనంలో. ఇదంతా నిజమో కాదో నువ్వు పరిశీలించాలంటే, ఇదంతా నిజమో కాదో నువ్వు తెలుసుకోవాలంటే యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనండి అని చెప్తున్నాడు అన్నమాట. సో మనం సత్యాన్ని ఎరగాలేనంటే, మనం సత్యాన్ని తెలుసుకోవాలేనంటే యెహోవా గ్రంథంను పరిశీలించి చదవాలి. పరిశీలించి చదివినట్లయితే నువ్వు సత్యమేదో అసత్యమేదో గమనించిన వాడవద్దని చెప్పేసి లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి. అంత మాత్రం కాకుండా కీర్తన గ్రంథం 33లో కూడా చూస్తున్నాడు మరొక మాట. కీర్తనకారుడు రాసిన పత్రిక గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనంలో తెలియపరుస్తున్నారు. యెహోవా వాక్యము యథార్థమైనది, నమ్మకమైనది అంట. చూడండి, యెహోవా వాక్యము యథార్థమైనది అని అంటే యెహోవా వాక్యము సత్యమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. సో ఆయన వాక్యము సత్యమైనది అని చెప్పి లేఖనాలు తెలియపరుచుని ఆ యొక్క సత్యవాక్యం నువ్వు పరిశీలించి తెలుసుకోవాలి, పరిశీలించి సత్యవాక్యాన్ని అనుసరించాలని చెప్పి లేఖన భాగాలు తెలియపరుచుంటాయి. అంత మాత్రం కాకుండా తీతుకు 1:3లో కూడా తెలియపరుచుంటే నువ్వు సత్యం నుంచి తొలగపోవద్దు, మనుషుల్లో